హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు అలోవెరా బెల్లం వేసి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్, చనిపోతున్న మొక్కను కూడా బ్రతికించే సత్తా ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఇది ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి, ఏ మొక్కకి ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇది ఒక హెల్త్ టానిక్ లాంటిది అనమాట. ఎండాకాలంలో కంపల్సరీ ఇవ్వాల్సిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ 15 డేస్కి ఒకసారి. ఇంకా మనం స్టార్టింగ్ దొండకాయలతో అండి. లాస్ట్ ప్రూనింగ్ చేశాక స్టార్ట్ అయినాయి అని చెప్పాను కదా, 2 వీడియోస్ బ్యాక్, 15 డేస్ బ్యాక్ ప్రూనింగ్ చేశానండి. వాటికి స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని వచ్చినా కానీ మీకు చూపిస్తున్నానండి. ఎందుకంటే ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేసి ఇలా కొన్ని వచ్చినా కానీ చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ చెర్రీ టమాటోస్ అండి. చెర్రీ టమాటోస్ అయితే చాలా అంటే చాలానే వస్తున్నాయి. మళ్ళీ ఈరోజు కూడా ఒక 1/4 కిలో వచ్చాయండి. ఈ వీడియోలో చూద్దురు మీరు. అయితే మనము ఇలాంటివి హార్వెస్ట్ తీసుకోవాలి అంటే మనం కుండీలో పెంచేది కాబట్టి, మనం అదే భూమిలో అనుకోండి ఇన్ని అవసరం లేదు. 15 డేస్కి ఒకసారి ఘనజీవామృతమో లేకపోతే జీవామృతమో చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ మనం కుండీలో పెంచుతున్నాం కాబట్టి కంపల్సరీ ప్రతిరోజు ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ కాకుండా, అంటే నేను అలా ఇస్తాను కాబట్టి చెప్తున్నాను. అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కూరగాయలు తొక్కలు అవన్నీ వేసిన నీళ్ళు ప్రతిరోజు అయితే ఒక బకెట్ పైకి తీసుకొని వస్తానండి. అది డైలీ రొటీన్ నాకైతే. అలా చూసుకుంటేనే మనకి ఇలా హార్వెస్టింగ్ రూపంలో ఇస్తున్నాయి కాబట్టి మనం కంపల్సరీ ఈ కేర్ అయితే తీసుకోవాలి. ఇది నేను ఇప్పుడు దాకా చెప్పింది అయితే డైలీ వేసే లిక్విడ్ ఫర్టిలైజర్. 15 డేస్కి ఒకసారి ఏంటంటే మొక్కలకు సంబంధించింది. ఇప్పుడు నేను లాస్ట్ ఒకసారి 2 వీడియోస్లో ఏం చూపించాను, 15 డేస్కి ఒకసారి పేడ ఎరువు ఎండిపోయింది నీళ్ళల్లో నానబెట్టి ఒక 4-5 డేస్ తర్వాత 1:10 రేషియోలో ఇవ్వాలని చెప్పాను కదా. అలా ఇచ్చుకుంటూ మళ్ళీ 15 డేస్కి ఒకసారి ఈ అలోవెరా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇదనే కాదు, ఇంకా ఆయిల్ కేక్స్ తోటి చేసి చూపిస్తాను. అన్నీ ఇస్తుంటేనే వస్తాయి. ఎందుకంటే కుండీలో ఏ రోజుకి ఆ రోజు ఫ్లష్ అంటే ఇది కూడా చాలా జాగ్రత్త అండి. ఇంపార్టెంట్ నోట్, మనం ఎప్పుడూ కూడా నీళ్ళు అంటే మన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కిందకి వెళ్ళిపోయేలాగా, కింద కారిపోయేలాగా పోయకూడదు. ఎందుకంటే మనం ఇచ్చేది కుండీలోనే ముందే వాటికి బలం తక్కువగా ఉంటుంది. మళ్ళీ మనము కిందకి వెళ్ళిపోయేలాగా ఇచ్చామనుకోండి, అవి కిందకి ఫ్లష్ అవుట్ అయిపోతాయని నేను అనుకుంటానండి. అందుకనే మ్యాక్సిమం కిందకి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కిందకి కారిపోకుండా అయితే చూస్తాను. ఇదండి ఈరోజు వరకు నేను కోసిన పువ్వులు, కాయగూరలు. ఇంకా నెక్స్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలి అనేది నేను చూపిస్తున్నానండి. ఇందాక చూపించింది ఫస్ట్ డే అండి, ఇది సెకండ్ డే. ప్రతిరోజు మార్నింగ్ నీళ్లు పోయడానికి రాగానే ఫస్ట్ చేసే పని నేను ఇదే అన్నమాట. ఇది రౌండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రతిరోజు అలా తిప్పుతూ ఉండాలి. నేను ఎక్కడ పెట్టానో ఒక్కసారి గమనించండి. ఇలా డ్రమ్ము పక్కన షేడ్లో పెట్టాను, అంటే డైరెక్ట్ ఎండ పడకూడదు. ఇది 4th డే అండి. 4th డే చూడండి, కానీ అసలు వాసన కానీ ఏమీ లేదు. మంచి పుల్ల వాసన అనమాట. చూడండి, అది ఇంకా సన్నగా కోసుంటే అసలు అది కూడా కనిపించేది కాదు. నేను ఆ రోజు కొంచెం పెద్దగా కట్ చేశాను, అయినా పర్వాలేదు. చాలా అంటే చాలా అసలు బ్యాడ్ స్మెల్గా రాలేదండి. అలా పిసికేసి అంటే ఇంకా తేరు పట్టిన అవసరం లేదు. అదే మనం స్ప్రే చేయాలనుకోండి, డబల్ నెట్ ఉన్న దాంట్లో స్ప్రే చేసి స్ప్రేయర్లో పోసి స్ప్రే చేయాలి. ఎందుకంటే ఆ తొక్కలు అడ్డం పడతాయి కాబట్టి. కుండీలో ఇచ్చేదానికైనా స్ప్రే చేసేదానికైనా ఒకటే క్వాంటిటీ అండి వాటరు. 1:, నేనైతే 7 to 8 వేసానండి. ఎందుకంటే నేను 3 లీటర్స్ పోసాను 20 లీటర్స్ బకెట్కి. 1:8 రేషియోలో పోసాను, ఎందుకంటే కొంచెం చిక్కగా ఉన్నింది కాబట్టి. చూడండి, ఈ మొక్క ఆ మొక్క కాదు, ఇది మల్టీవిటమిన్ మొక్క అండి. ఇది గులాబీ మొక్క. ఇంకా ఇందులో ఏమున్నాయంటే ఇది నిమ్మ మొక్క అండి. దీనికి ఫుల్ ఫ్రూటింగ్ ఉంది కాబట్టి దీనికి కూడా ఆ తొక్కలతో సహా వేసేసాను అనమాట. అలా మనం ఇచ్చుకుంటేనే ఇలా చిన్న కుండీలో మనం కాపు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అలోవెరా అంటే బెల్లము అలోవెరా ఏంటంటే మట్టిలో ఉన్న మైక్రోబ్స్ని డెవలప్ చేసి, అంటే బెల్లము విశిష్టత చెప్తున్నానండి. అలోవెరా ఏంటంటే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, మెగ్నీషియం, జింక్ అలాంటివన్నీ
అలోవెరాలో ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ ఇది ప్రతి మొక్కకి ఇవ్వాలండి. ఇది నేను నల్లవావిలి మొక్క, ఇంకా అన్నీ, ఇంకా పచ్చిమిర్చి మొక్క, ప్రతి ఒక్క మొక్కకండి, ఈ మొక్క ఆ మొక్క అని కాదండి. అంటే ఇప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా అందరూ చదువుకున్న వాళ్ళు, మెగ్నీషియం జింక్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కాకపోయినా మామూలు వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా నేను చెప్తున్నానండి. ఈ మొక్క ఆ మొక్క అని కాదండి, ఇండోర్ ప్లాంట్స్ కానీ ఏ ప్లాంట్స్కైనా అన్నిటికీ ఇవ్వచ్చు. ఇది సీడ్స్ వేసినప్పటి నుంచి పెద్ద కాయలు పువ్వులు వచ్చే ప్రతి మొక్కకి ఇవ్వాలన్నమాట. కాకపోతే కొంచెం ఆ వాటర్ కిందకి వెళ్ళకుండా వేస్ట్ అవ్వకుండా కొంచెం చూసుకోవాలి. చూడండి బడ్స్ ఎలా వచ్చాయో. ఇదేమో బొండు మల్లి, లాస్ట్ టైం చూసాం కదా, మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇది మళ్ళీ తోటకూర అన్నీ కలిసి వచ్చాయని చెప్పాను కదండి, వాటికి కూడా మళ్ళీ ఇవ్వాలి. అంటే ఇది రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుందని చెప్పాను కదా. చూడండి ప్రతి దగ్గర ఇది వేప చెట్టుకు కూడా వేశాను. మనము దేవతా వృక్షాలకు అన్నీ కూడా ఇవ్వలేము కదండి, ఇవ్వం కదా. ఎగ్ కానీ కోడిగుడ్డు లిక్విడ్ ద్రావణం ఇస్తాం కదా, అలాంటివన్నీ ఇవ్వలేము కాబట్టి ఈ లిక్విడ్ అయితే ఈ ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు, దేవతా వృక్షాలతో సహా. చూడండి ఇక్కడ వంగ పూత, వంకాయలు ఎలా వచ్చాయో. బ్లాక్ వంకాయ అండి, రౌండ్ వంకాయ, దానికి కూడా ఇవ్వాలి. ఇంకా ప్రతి ఒక్క దానికి అన్నమాట నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి వాయింటాలు మొక్క అంటారు కదా, ఆవటాలు వాయింటాలు, ఇదేమో లిల్లీ మొక్క, ఇంక ఇది చెన్నంగాకు, ఇదన్నీ కూడా ఇత్తనాలతో ఉందండి. ఇంక ఇది పుదీనా మొన్న కట్ చేసాం కదా, మళ్ళీ వచ్చింది చూడండి. ఇంకా ఆకుకూర హార్వెస్ట్ చేద్దామండి. ఇంకా ప్రతి దాంట్లో చాలా వచ్చిందండి. మళ్ళీ ఆకుకూర కూడా కట్ చేసి చూపిస్తానండి మీకు ఈరోజు హార్వెస్టింగ్లో. ఇంక ఇవన్నీ కూడా పడొచ్చినాయే, ఇత్తనాలు ఫుల్గా తయారైపోయాయి కదండి. ఇది ఎర్ర కాడలు తీగ బచ్చలండి ఇది. కాకపోతే నేను తీగ అన్నిటికీ అంటే బిల్డింగ్ పైన సెట్ చేయలేకపోతున్నాను అనేసి పైన టిప్స్ కట్ చేస్తున్నాను. అంటే గుబురుగా వచ్చేదానికి ట్రై చేస్తున్నానండి, గుబురుగా పెంచేదానికి ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఇది తెల్ల కాడల తీగ బచ్చలి. ఇంక ఇదంతా ఇది ఎర్రగలజేరు, ఇంకా ఎండాకాలంలో వచ్చే బాడీని కూల్ చేసే వాయిలాకు, పాయిలాకు, గంగవాయిలాకు, ఇలా ఇన్ని రకాలుగా పిలుస్తారండి ఆ ఆకు. అన్నీ ఇంకా మిక్సింగ్గా ఉంటాయని నేను ప్రతి వీడియోలో, నేను ఆకుకూరలు కోసిన వీడియోలో చెప్తుంటాను కదండి. చూడండి మొత్తం మిక్సింగ్. ఇంక ఇక్కడ చూడండి మందార మొక్కలో ఎంత వచ్చిందో ఎర్రగలజేరు. ఇంకా అది కట్ చేస్తూ ఉంటే ఇంకా గుబురుగా ఎక్కువ మనకు ఆకు వచ్చే ఛాన్సులు ఉంటాయి కాబట్టి అలా టిప్స్ కట్ చేసుకుంటూ ఉండాలి వాడుకోవడానికి. ఇప్పుడు 1 వీక్లో ఇది 2 టైమ్స్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ అయిందనమాట. చూడండి 2-3 కుండీల్లో అంత వచ్చింది. ఇదిగోండి మనం విత్తనాలు ఎక్కడ వేయన అవసరం లేదు, వాటికే పడి ఏదో ఒక దాంట్లో పడి మొలుస్తూ ఉంటాయి కదండి. ఇది గ్రీన్ కాడల తీగ బచ్చలు అనమాట. చూడండి ఆ విత్తనాలు ఇంకా మనం సపరేట్గా వేయన అవసరం లేదండి, అవే కింద పడి ఉంటాయి కదా. మనము బిల్డింగ్ క్లీన్ చేసేటప్పుడు మొత్తము ఇంకేదో కుండీలో వేసేస్తాం కాబట్టి వాటిల్లో ప్రతి దాంట్లో వస్తాయి. ఇంక ఇంతే అండి ఈరోజు హార్వెస్ట్. పువ్వులు, టమాటాలు, దొండకాయలు, ఆకుకూర హార్వెస్ట్ వచ్చిందండి. ఇంకా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చెప్పాను అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.